పుష్కరాలనేవి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి గురుగ్రహం ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆయా రాశులకు సంబంధించిన నదికి వచ్చే పవిత్రమైన పండుగ. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఉత్సవంగా పరిగణించబడుతుంది. పుష్కరాల సమయంలో నదిలో పుణ్యస్నానం చేయడం వల్ల సకల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఉత్సవాలను తిరుపతిలో కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అయితే తిరుపతిలో ప్రత్యేకంగా ఒక ప్రధాన నది పుష్కరాలు లేనప్పటికీ ఇక్కడ ఉన్న సువర్ణముఖి నది పుష్కరాలు కూడా చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. తిరుపతికి సమీపంలో ఉన్న సువర్ణముఖి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఎందుకంటే ఈ నదికి పుష్కరుడి స్పర్శతో పాటు తిరుమల శ్రీవారి అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. తిరుపతిలో జరిగే పుష్కర ఉత్సవాలు కేవలం పుణ్యస్నానాలతోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడుతాయి. ఈ పండుగ నదులను, జలవనరులను గౌరవించుకోవడానికి, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం, దానధర్మాలు చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలు పొందవచ్చని కూడా నమ్ముతారు. కాబట్టి పుష్కరాలు కేవలం నదీ స్నానాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, సామాజిక విలువలను గుర్తుచేసే ఒక గొప్ప పర్వదినం.